టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ప్రజలు కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా దయచేసుకోవచ్చు. చూడు ఫోటో చూడమ్మా ఫోటో చూడ దయచేసి అందరూ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి కన్సోల్ పక్కన వాళ్ళు కూడా కూర్చోండి దయచేసి. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కళ్యాణ కూడా హెచ్చరిస్తున్నారు. కార్యకర్తలు ఏదైనా నాయక కార్యకర్తలు కూడా దయచేసి కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో సభ ప్రారంభమవుతుంది. మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. వైసీపీ కార్యకర్తలు చొక్కాలో మడత పెడితే టీడీపీ కార్యకర్తలు Why not Vishaka Street Club? Why not Kolar? Why not Job Calendar?
కార్యకర్తలకు కూడా స్వాగతం సుస్వాగతం. బెంగళూరు నియోజకవర్గం పెదవేగి మండలం కవ్వగూడి గ్రామంలో పెదవేగి మండల జనసేన కార్యకర్తలు సమావేశం చేసుకోవడం జరిగింది. దీనికి విచ్చేసిన కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. వేదిక ముందు వాళ్ళందరూ కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. కార్యక్రమం దయచేసి అందరూ సహకరించండి. కార్యకర్తలంతా కూడా కుర్చీలో కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. బాబు అలాగే బెంగళూరు టైగర్ గా పిలుచుకునే మన చింతమనేని ప్రభాకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా వ్యాపారవేత్త సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మెగా గాంధీ మన మహా శేషు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. స్వామి దయచేసి అందరూ కూడా కుర్చీలు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అచ్చుగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. రాష్ట్ర మత్స్యకారు విభాగ ఉపాధ్యక్షులు జరగవలసిన కోరి ప్రార్థిస్తా ఉన్నాం. గౌరవ వెంకటనారాయణ గారిని తీసుకోవడం మీద ఆశయం కోరుతున్నాం. కమకుంట గ్రామ టీడీపీ అధ్యక్షులు రంగరాజు కూడా కొత్త నరేష్ గారు కూడా ఆ వేదిక మీద ఆశ్రయమని కోరుతున్నాం. కొత్త నరేష్ గారు కోరుతున్నాం. చేసినప్పుడు కూడా ఎంపీ ఏ విధంగా అయితే కుర్చీని పొందుకు తెలుస్తుందో ఆ విధంగానే ఉంటుంది. బొప్పన సుధాకర్ గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి రాజేష్ గారికి, అదేవిధంగా జన సైనికులకి, టీడీపీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ముందుగా ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది. నాయకులుగా చెప్పారు. రానున్న ఈ స్థానిక ఎన్నికలు మరి ఒక 4 రోజుల్లోనే ఉన్నాయి. మరి ఈ 4 రోజుల్లో మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమన్నాయో ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ మనం దిశానిర్దేశం చేసుకోవాలి. అలాగే రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో మన ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా మా చంద్రబాబు ప్రభాకర్ గారిని సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన్ని మన అందరం కూడా ఆయన వెన్నంటూ ఉండి ఆయనకి భారీ మెజారిటీని చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు ఈ నెల 15 రోజులు ఏదైతే ఉందో ఈ సమయం చాలా కీలకమైన సమయం. మరి ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రభాకర్ గారి విజయానికి మరి తోడ్పడాలని చెప్పి ఆయన వెనకమాలి ఉండి ప్రతి ఒక్క గ్రామంలోనూ జనసైనికుల్ని ప్రతి ఒక్కరికి చెప్పి మరి ప్రతి ఒక్కరిని ఆయనకి కృషి చేసి మన విజయాన్ని చేకూర్చాలని చెప్పి భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. సరే
ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ సమన్వయ కమిటీతో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశానికి చేసిన రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, అలాగే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన చింతనేని ప్రభాకర్ గారికి, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త నారా శంషు గారికి, అలాగే వేదిక అలంకరించిన అందరి పెద్దలకు కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్త నాయకులకు, అలాగే కార్యకర్తలకు, జన సైనికులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏం పెట్టుకున్నామంటే రాబోయే రోజుల్లో ఈ దుష్ట పాలనని అరికడతాకి, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి పాలనని కడిగి కొడతాకి మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, మన ఉమ్మడి అభ్యర్థి మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనం పొత్తుల్లో ఎవరికి ఇచ్చినా సరే మన అండదండగా ఉంటామని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మనం ఏ విధంగా చింతనేని ప్రభాకర్ గారికి అండగా నిలవాలని చెప్పి మన డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఇచ్చిన ఆదేశాలతో ఏ రకంగా వెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కే ముందు మరి చాలా నీతులు చెప్పాడు. మరి కరెంటు బిల్లు పెరిగితే ఏమని చెప్పాడు, బాధరే అని చెప్పాడు. మరి అప్పుడు బాధరే అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చిన తర్వాత 4 సార్లు కరెంటు బిల్లు పెరిగాయి, 7 సార్లు బస్ ఛార్జీలు పెరిగాయి, మరి నిత్యావసర వస్తువులు పెరిగాయి. ఇవన్నీ పెరిగినా కనిపించట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి. మరి గత ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఏమనంటే మరి మనకి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి బ్లాక్ షర్ట్లు వేసుకొని ప్లగార్డులు పట్టుకొని ఈయనేదో పెద్ద నాయకుల్లాగా లేకపోతే ఈయన సాధిస్తానట్టు చేశాడు. మరి 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా తల నుంచి నమస్కారం పెట్టడం తప్పించి ప్రత్యేక హోదా గురించి ఏ రోజు అడగలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది అమరయ్యారు, దానికోసం త్యాగాలు చేశారు. వారిని కూడా లెక్క చేయకుండా మరి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందంటే ముందుగా మన జనసేన పార్టీ నుంచే మరి అక్కడ మద్దతు తెలియజేయడం కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మరి ఇటువంటి ఎన్ని కార్యక్రమాలు కూడా ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల నుండి ప్రజలను మోసం చేస్తూనే వచ్చాడు. అదేవిధంగా మరి ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతి పాలన అర్థం చేస్తుంటే మరి ఇక్కడ ఉన్న నాయకులు ఎమ్మెల్యే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు నిన్న మేము ఈ కార్యక్రమం కోసం వస్తే ఇదే గ్రామంలో 4 రోజులు అయిందంటే బోరేసి 4 రోజులు అయితే మట్టి వాటర్ వస్తుంటే కనీసం ఇక్కడ పంచాయతీ అధికారులు కూడా దానిపై దృష్టి పెట్టలేదు. మా జనసైనికులు ట్యాంకులు తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు సప్లై చేస్తుంటే కూడా వాళ్ళ మీద కేసులు పెడతాకి లేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారంట. మరి ఈ నాయకులు ఈ వాటర్ తాగుతారా అని చెప్పి అడుగుతున్నాం. మరి అంత బురద వాటర్ వస్తుంటే అడుగుతున్న వాళ్ళమే కేసులు పెట్టడం తప్పించి కనీసం దానికి న్యాయం చేసి ఇక్కడ ప్రజలకి అడిగితే కూడా పంచాయతీ కార్యదర్శి ఏమన్నాడంటే 40 రోజులు అయిందన్నాడు. కనీసం వాళ్ళ ఇంట్లో ఒక పూట కూడా తాగలేని నీళ్లు 4 రోజులు పెట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు తాగుతుంటే ఇక్కడ ఉన్న జనసైనికులుగా వాళ్ళందరూ కూడా మరి అలాగే ఇవ్వండి ఒకసారి అంటే బోరేజ్ కనబట్టలే ఉంటాం. కానీ వర్షం నీరు ఉంటుంది కదా, మన వర్షం నీరు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉన్నది. కనీసం చూడకపోతే చాలు మన మొహాలు కాళ్ళు చేసే పడుకోవడానికి అర్థాన్ని వాటర్ మరి ఇక్కడ ప్రజలకి ఇచ్చి ఈ ఎమ్మెల్యే ఏ రకంగా ప్రజల ముందుకు వచ్చి రేపు ఓట్లు అడుగుతారని పడుతున్నాం. రేపు పొద్దున మీ దగ్గర ఓట్లు వేస్తే కనుక ఓటే గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా మీరు ఏం చేశారు ఇవన్నీ పక్కన పెట్టి అసలు రాజధాని ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఒకరైనా సమాధానం చెప్పే దమ్ము ఉన్నాయని చెప్పి మీరందరూ కూడా గట్టిగా ప్రశ్నించాలి. నేను పథకాలు ఇచ్చాము, సంక్షేమ పథకాలు ఇచ్చాము కాదు, సంక్షేమం అనేది ప్రతి ప్రభుత్వం వస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చింది, అదే ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వాలు అనేది సంక్షేమ పథకాలు ఇవ్వడం మామూలే, కానీ అభివృద్ధి నాశనమైపోయింది కారణం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో కూడా మేము మరి యుద్ధం చేస్తామని చెప్పి ఈ మధ్య పెద్ద బోర్డులు పెట్టి కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులు పెట్టు. మరి ఆ సిద్ధం వల్ల కూడా మీ పోరాటానికి మంచి పోరాటాలు ఇచ్చి మా జన సైనికులు మీకు గట్టిగా యుద్ధం చెప్పి రేపు రాబోయే రోజుల్లో నేను గట్టి చెప్పడానికి నువ్వు ఏ రకంగా పదం నొక్కుతున్నావో ఈవిడ పదం నొక్కి నేను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని జన సైనికులు సభగా తెలియజేస్తున్నాను. అలాగే రేపు రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి మరి చింతనేని ప్రభాకర్ గారిని గెలిపించడానికి మనం సాయశక్తిగా కృషి చేయాలని డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఆదేశాలు ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ రోజు మన నాయకులు కార్యకర్తలు కూడా మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ఏ రకంగా ఉన్నాయో అన్ని కూడా మన ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మనం ఒక మంచి పరిపాలన మంచి ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ఈ దుష్ట పాలన ఈ రాష్ట్ర పాలనకి బుద్ధి చెప్పాలంటే రేపు జనసేన టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి గెలిస్తేనే కానీ మన పిల్లల భవిష్యత్తు
పరిస్థితి కూడా బాగోదని మేము తెలియజేస్తున్నాము. ఈ రోజు పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నామని చెప్పన్నారు. ఈ మొదటిసారి ఇచ్చిన అమ్మఒడి మరి బట్టలు నొక్కితే అమ్మలేదు బట్టలు నొక్కితే ఒకసారి నొక్కితే అందరికీ ఒకేసారి వెళ్తుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నొక్కిన బట్టలకి ఇప్పటికి చాలా మందికి డబ్బులు పడాల. మరి ఈ రోజు పట్టాలు ఇస్తున్నారు. పట్టాలు ఇచ్చిన స్థలం ఎక్కడుందో తెలియదు. ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి నానా రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టి చేస్తున్నాడు. దయచేసి ప్రజలు గమనించండి. ఇప్పటికే కొంతమంది బయటకు రాలే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ మంచి పరిపాలన కావాలి కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు ప్రభాకర్ గారికి జనసేన మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్ట కృషితో చేసి ఆయన విజయానికి పాటుపడాలని, అలాగే రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో అత్యంత మెజారిటీ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క నియోజకవర్గం నుంచి డాక్టర్ గంటసాల వెంకటేశ్వర గారి ద్వారా చంద్రబాబు ప్రభాకర్ గారి విజయానికి బహుమతిగా కూడా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి ఇంకో విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మొన్నే చెప్పారు, జగన్ గాజు అంటే గాజు కాదు సైన్యం, కనిపించే సైన్యం అని చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు. మరి కనిపించే ఈ సైన్యాన్ని చూసి రేపు రాబోయే రోజుల్లో మీరు గద్దె కాదు. అలాగే రేపు రాబోయే రోజుల్లో అన్ని విధాలా కూడా మీరు మన జనసేన పార్టీకి నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ అదేవిధంగా ఈ సభాముఖంగా చంద్రబాబు ప్రభాకర్ విషయం అడుగుతుందండి. అన్నా మీ యొక్క గ్రామాల్లో మండలాల్లో కొంతమంది నాయకులు మన జనసేనకు కలుపుకొని వెళ్ళట్లేదు. వాళ్ళు కూడా మరి మాకు చెప్పాలని చెప్తారు. కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళని తీసుకొని వెళ్తేనే గ్రామాల్లో జనసేన టీడీపీ బలంగా ఉంటది. రేపు రాబోయే రోజుల్లో మనం అత్యంత మెజారిటీతో గెలుస్తాము. అది కూడా మీరు కొంచెం దానికి దృష్టి ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన గంటసాల వెంకటేశ్వర గారికి, అలాగే చంద్రబాబు ప్రభాకర్ గారికి, అలాగే కవగొండలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన భార్గవ్కి, అలాగే టీం అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్. ఇంటింటికి తిరిగి మనకున్న సమస్యల్ని ఎదుర్కొని పోరాడి మనం రేపు జరిగే ఎలక్షన్స్ లో గట్టిగా కృషి చేసి ఇంటింటికి తిరిగి పోరాడాలని ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని నేను కోరుకుంటున్నాను. అభ్యర్థి చంద్రబాబు ప్రభాకర్ గారిని గెలిపించుకోవడానికి మనం అందరం సంయుక్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరూ ఊరెత్తిన ఏ ప్రోగ్రాం ఏర్పాటు చేసినా ఊరెత్తిన అందరం పాల్గొని సమిష్టిగా కృషి చేసి కాబోయే ఎమ్మెల్యే గారిని, మాజీ ఎమ్మెల్యే గారి కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు ప్రభాకర్ గారిని విజయోత్సవంతో ముందుగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఇచ్చేటువంటి పథకాలు ఎవరు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మన ఎదురైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పేటువంటి మేనిఫెస్టోని కూడా అందరూ ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి పబ్లిసిటీ అవుతుంది. మనకి ఏదైనా పబ్లిసిటీ అంటే మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. మన మైకులో చెప్పేదానికంటే మౌత్ పబ్లిసిటీ జనాల నుంచి అయినటువంటి ప్రచారమే చాలా బాగా జనాల్లోకి వెళ్తుంది. అమ్మఒడి ఇస్తున్నారు, ఇప్పుడు జగనన్న అమ్మఒడి అంటున్నారు, అది ఒక్కరికే ఇస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే నేను అమ్మఒడి ఇస్తానంటున్నారు. అది అలాంటి పాయింట్స్ ని అందరూ ప్రచారం చేస్తే జనాలకి ఒక నమ్మకం కలుగుతుంది. అలాగే వాలంటీర్లు తీసేస్తారు, వాలంటీర్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మనం తీసేస్తామని ఎక్కడే చెప్పలేదు, వాళ్ళు చేసేటువంటి పనిని మాత్రమే విమర్శించారు. అందులో కొంతమందిని తీసేస్తామని చెప్పలేదు, వాళ్ళకి జీతాలు ఇంకా పెంచుతాము, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇలా ఇది కూడా మనం ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఏదైనా సరే పథకాలు, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు రాబోయే ఎలక్షన్ లో ఉమ్మడిగా పనిచేస్తూ ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఇప్పుడు జనసేన అలాగే సిరిపల్లి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సి జనసేన పార్టీ తరఫున, టీడీ తరఫున, బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ భార్గవ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. జై జనసేన, జై గౌరవనీయులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు పెద్దగా మీటింగ్ లో మాట్లాడతారు, ఏదైనా ఉంటే పని చేసుకుంటే రిపోర్ట్ వచ్చు. ఫస్ట్ టైం మీటింగ్ లో మాట్లాడతాం. మేము అంతా ఒకటే చెప్పగలుగుతున్నాం, మా యువతలందరినీ పవన్ కళ్యాణ్ గారు
ఒక దిశానిర్దేశం చేస్తూ ఈ బీజేపీ తెలుగుదేశం ఉమ్మడిగా కష్టపడి ఈ అరాచకమైన వైసీపీ పాలన తరిమి కొట్టడానికి మా అందరికి దిశానిర్దేశం మేము ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి మనసులో దురుద్దేశం లేకుండా ఇంతకు ముందు ఎన్నో జరిగినాయి అవన్నీ చేసి మేము పక్కన పెట్టి మనస్ఫూర్తిగా చింతమనేని ప్రభాకర్ గారి అభ్యర్థిత్వాన్ని మేము శిరసాలు వహిస్తూ ఆయన భుజస్కంధాల మీద మోసి ఒకటే చెప్తున్నాం సార్, మా 15 మండల జన సైనికుల తరపు నుంచి మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మా నుంచి మేము 10 అడుగులు ముందుకేసి మిమ్మల్ని మిమ్మల్ని 15 మండలంలోనే కనీసం 15 నుంచి 20,000 మెజార్టీ 15 మండలం నుంచి చూపించకపోతే ఈ వైసీపీ పాలన గత తెచ్చకపోతే ఈ రోజు చెప్తున్నా రాసి పెట్టుకోండి. మళ్ళీ లండన్ టికెట్ వేసి ఇంటికి పంపించే సమస్యలు ఏమన్నా అవి కొంచెం చూసి చూడమంటే చూసుకుంటూ ఈ ఎలక్షన్లో మనస్తత్వాలు మనస్పర్ధలు ఏమన్నా పక్కన పెట్టుకుని అందరూ కలిసికట్టుగా పొద్దున్నే ప్రచారం మొదలైన దగ్గర నుంచి లాస్ట్ డేట్ వరకు కూడా ప్రతి ఒక్క జన సైనికుడు ఎవరైతే జన సైనికుడు తిరుగుతున్నారో ఆడే ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నట్టు మా ప్రభాకర్ గారిని ప్రజా స్కంధాలుగా చేసుకుని గెలిపించవలసిందిగా మీ అందరినీ ధన్యవాదాలు. మన సేన సైనికురాలు జనసేన ఇంకా నియోజకవర్గించారు వెంకటేష్ గారు, అలాగే ఉమ్మడి ఉమ్మడి పార్టీల అభ్యర్థి మన అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రావు గారు, అలాగే శేషు గారు, జనసేన నాయకులు శేషు గారు, మన సిరిపిల్లి ప్రసాద్ గారు, మన నాయకులు శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. నేను కూడా ఒక జన సైనికుడిని. మన ఈ కార్యక్రమంలో ఎక్కువగా జన సైనికులు వచ్చినట్లుగా ఉన్నారు. జన సైనికులు మేము మనందరం కూడా మన ఉమ్మడి అభ్యర్థిని చింతమనేని ప్రభాకర్ గారికి గెలిపించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. కృషి చేసిన తర్వాత చింతమనేని ప్రభాకర్ గారిని నేను ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే, మీరు మేము బలపరుస్తాం, మీకు పూర్తిగా సహకరిస్తాం, మీ గెలుపులో పాల్పంచుకుంటాం, మిమ్మల్ని గెలిపించి తీరుతాం. అయితే గెలిచిన తర్వాత మా వాటా మాకు కావాలి. మా జన సైనికులు అందరూ కూడా రేపు మాలో కూడా చాలా రేపు స్థానిక సంస్థల్లో సర్పంచులుగా కానివ్వండి, ఎంపీటీసీలుగా కానివ్వండి, జడ్పీటీసీలుగా కానివ్వండి, మాలో చాలా గెలుపుగా ఉంటాయి. ఆ గెలుపుగా అందరం కూడా మనందరం కూడా మీరు ఆ వాటా మాకు ఇచ్చి జన సైనికుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి జనసేన నాయకురాలు వెంకటలక్ష్మి గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన నాయకులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే నారా శేషు గారికి, ప్రసాద్ గారికి, రాఘవేంద్ర చౌదరి గారికి, మరి తమ్ముడు 15 మండల కన్వీనర్ అయినటువంటి భార్గవ్కి, మరి మిగతా జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి నియోజకవర్గంలో మొదటిసారిగా ఆత్మీయ సమావేశం 15 మండలం కోగుంట గ్రామంలో పెట్టడం జరిగింది. మరి మన కలయిక అనేది అన్ని గ్రామాల్లో మన 85 పంచాయతీల్లో కూడా మరి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఉమ్మడి ప్రచారం చేసి మరి
మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారికి అత్యంత ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. మరి కష్టకాలంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే మరి ఆ రోజు ఏ షరతులు లేకుండా పెద్ద మనసుతో మరి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం, అలాగే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తు చెడగొడదామనే ఆలోచనలో మీరు 60 సీట్లు అడగండి, 70 సీట్లు అడగండి అని చెప్పి అన్నా కానీ ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. మరి అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశం చొప్పున మరి ఆయన ఏ డిమాండ్లు చేయకుండా 24 సీట్లు అనుకుంటే మళ్ళీ బీజేపీ పొత్తులో మరి వాళ్ళు ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం వల్ల 21 సీట్లు కూడా మనం ఒప్పుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ఆయన పదవులు కూడా పక్కన పెట్టి మరి ప్రయాణం చేయడం జరిగింది. అంత పెద్ద మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే కొంతమంది నాయకులు కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ నాయకులు విష ప్రచారం చేస్తూ మన నాయకులందరూ కూడా పొత్తులో భాగంగా మనందరం కూడా కలిసి ప్రయాణం చేయాలి. మరి అయితే కొంతమంది దాన్ని చెడగొట్టడం కోసం చూస్తున్నారు. మన నాయకులు మన వెంకటలక్ష్మి గారికి మనం చేసుకునేది ఏంటంటే మండలం వైడిగా మీటింగులు పెట్టి మరి గ్రామ స్థాయిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని, మండల స్థాయిలో నాయకులు ఎవరైతే ఉన్నారో, నియోజకవర్గంలో కూడా నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి సమన్వయం చేసి మన పార్టీని, ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఘంటసాల లక్ష్మి గారు, అలాగే ప్రభాకర్ గారు, రాఘవ చౌదరి గారు, శ్రీనివాస్ గారు, బొప్పల సుధాకర్ గారు, ప్రసాద్ గారు, మిగతా అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా ముందున్నటువంటి జన సైనికులు, ఆ జన సైనికుల వల్ల మేము అందరూ వేదికన్నాము. ఈ వేదిక ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు మాటలు తప్ప మిగతా నేర్పించారు. పని చేసుకుంటూ అనుకున్నారు, అలా పని చేసుకుంటూ వెళ్ళాం. మాటలు ఇప్పుడు నేర్చుకుంటాము. అలాగే రాష్ట్ర ప్రయోజనాల కొరకు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పొత్తులో జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి పోటీ చేయడం జరుగుతుంది. దాని ఉమ్మడి అభ్యర్థిగా మన చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్నారు. ప్రభాకర్ గారిని అత్యధిక మెజార్టీతో మనందరూ గెలిపించాలని కోరుకుంటాను. అలాగే మండలవారీగా గ్రామంలోని మన జన సైనికులందరూ మన బాధ్యతగా తీసుకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని నిలబడ్డారని ఊహించుకుని ప్రభాకర్ గారిని కళ్యాణ్ గారి రూపంలో చూసుకుని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా బాలగోటికి, అలాగే మిగతా నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మండలం కవ్వగుంటలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మా కవ్వగుంట జనసేన నాయకుల మొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి పసుపులెట్టి బాబు, అలాగే హర్ష, వాళ్ళందరి టీం కూడా ఎంతో కష్టపడి మరి భోజనాలతో కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టారు వాళ్ళకి. అలాగే ఈ సభకు సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ గా కొల్లేరు ప్రాంతం నుంచి చెందినటువంటి వ్యక్తి ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుంటే కాదు మీలాంటి వాళ్ళ యువత కూడా రావాలని చెప్పేసి ఆయనకు కూడా వైస్ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారు నేరుగా మ్యాండేట్ ఇచ్చి మీరు మత్స్యకార సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాలని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తి మోరు వెంకట నాగరాజు గారు ఈ సభ అధ్యక్షత వహిస్తున్నారు. ఆయనకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాఘవయ్య చౌదరి గారు మన ఎంపీ అభ్యర్థి, అసలు మన జనసేన పార్టీ నుంచి ఆయన ఎంపీగా బరిలో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి అది వెళ్ళింది. అలాగే ఆయన మన జిల్లాకి ఆర్గనైజింగ్ జిల్లా చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే సిరిపల్లి ప్రసాద్ గారు, మన ఈల శ్రీనివాసరావు గారు, అలాగే మండల ప్రెసిడెంట్ బొప్పన సుధాకర్ గారు, మన అధికార ప్రతినిధిగా చందు తాతపూడి
ఆయన నాయ బ్రాహ్మణకు చెందిన వ్యక్తి. ఈ మధ్య కాలంలోనే నాగేంద్ర బాబు గారిని కలిస్తే నీ వాయిస్ కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ చాలా బాగుంది, నువ్వు నీ వీడియోస్ విన్నాను, నువ్వు ఖచ్చితంగా అధికార ప్రతినిధిగా ఉంటూ కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు కూడా తీసుకుంటూ మొత్తం ఈ సైకో పాలన ఏదైతే అరాచకాలు మొదలుపెట్టిందో ఈ అరాచకాలతో ఎలాంటి దోపిడీకి దోచుకుంటుందో అవన్నీ బయట పెట్టాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే నాకు కూడా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజుల క్రితం పిలిచి, అమ్మ ఇది పొత్తులో భాగంగా సీటు మనకు అక్కడికి వెళ్ళింది కాబట్టి మీకు రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తిస్తూ బెంగళూరు నియోజకవర్గంలో కూడా పొత్తులో భాగంగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు పిలిపించి మాట్లాడి చెప్పడం కూడా జరిగింది. అయితే మనం ఇదంతా కూడా ఈ రోజున ఇక్కడ కేసులు పెట్టాలని అనుకుంటున్నారు. కేసులు ఉన్న మనకు భయమా? ఆయనకే భయం కాదు, నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి, నాకు భయం కాదు. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని నేను, ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. నాకు మన సమస్య ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గర ఇచ్చే సమాధానం లేక వాళ్ళు దోచుకుంటున్నారు కాబట్టి మన కేసుల రూపంలో ఇరికిస్తే ఇబ్బందులు పెడితే వీళ్ళు మాట్లాడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో మన మీద కేసులు పెడుతున్నారు. అవి అన్నిటికీ కూడా చెక్కు పెట్టే రోజు మనకి కొన్ని రోజుల్లోనే ఉంది. దానికి మనం ఉమ్మడి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే గెలుస్తారు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాను, భారీ మెజార్టీతో గెలిపించి బెంగళూరు నియోజకవర్గాన్ని సీటు మీకు అప్పచెప్తానని చెప్పేసి. కాబట్టి అదంతా కూడా మనమందరము ఇంతకుముందు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే నేను భుజస్కంధాల మీద చేస్తానని చెప్పారు. అంతేకాదు పొత్తులో భాగంగా ఒకరు ఘంటసాల వెంకటలక్ష్మి గారికి టికెట్ ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయనకు వచ్చింది కాబట్టి మనం ఏదైతే మన నాయకుడు చెప్పాడో మన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మన బెంగళూరు నియోజకవర్గంలో అడుగడుగున ఈ అరాచకాలను బయటపెడుతూ ఈ రోజున మంచినీళ్ళ సౌకర్యం లేదు, కొల్లేరులో అయితే కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఇక్కడైతే మురుగునీరు తాగాల్సిన పరిస్థితి, రోడ్లు సరిలేవు, డ్రైనేజీ సిస్టమ్ లేదు, అమ్మఒడి అంటారు, సంక్షేమ పథకాలు అంటారు. అసలు సంక్షేమ పథకాలు తీసేస్తారా ఆ ప్రభుత్వం వస్తే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడ మీరు చెప్పలేదే. అయినా సంక్షేమ పథకాలు అనేది ఇతను వచ్చిన తర్వాత కొత్తగా పెట్టలేదు కదా, గతం నుంచి కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాకపోతే అవి పేర్లు మార్చి ఇతని పేరు వాళ్ళ అబ్బ పేరు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో సొమ్ము ఏదో పెడుతున్నట్టుగా వాళ్ళ పేర్లతో మార్చి సంక్షేమ పథకాలు అనే రూపంలో ఇస్తున్నాడు. కానీ సంక్షేమ పథకాలు ఎవరైతే లేవా, మనం తీసుకోలేదా? అప్పుడైతే అందరికీ అందేవి, కానీ ఇప్పుడు అందరికీ అందుతున్నాయా? అందట్లేదు కదా. ఒక ఇంట్లో ఒకళ్ళకి వస్తుంటే ఉద్యోగస్తుడు ఉన్నాడని తీసేస్తున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే 300 దాటితే కరెంటు బిల్లు వచ్చేస్తే ఎక్కువ వస్తే మీకు సంక్షేమ పథకం కట్టని చెప్తున్నారు. 2 బిడ్డలు ఉంటే ఇస్తానని చెప్పారు, ఇప్పుడు ఒక బిడ్డకే అమ్మఒడి అని అంటున్నారు. అది కూడా బటన్ నొక్కిన తర్వాత ఎప్పటికో వస్తున్నాయి, ఒక్కొక్క ఇంట్లో అయితే పడనట్లేదు. మరి ఇలాంటివన్నీ మాట తప్పును మడవ తిప్పును అని చెప్పేసి ఒక్క మాట కాదు అన్ని మాటలు తప్పాడు. దేనికైనా సరే విరామం ఉంది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలకు గాని రౌడీజానికి అట్లాగే గూండాయిజానికి విరామం ఉందా? ఏ విషయంలో మనం ఏదైనా పనులకి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం, ఏదో ఒక రోజు ఒక ఫోటో విరామం ఉంటుంది, మనకి సెలవు ఉంటుంది. కానీ వీళ్ళ దోపిడీలకి దౌర్జన్యాలకి గూండాయిజానికి ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా విరామం లేకుండా పనిచేస్తున్నారు దోచుకోవటంలో దాచుకోవటంలో. అది మరీ ముఖ్యంగా మన బెంగళూరు నియోజకవర్గంలో ఈ అబ్బాయి చౌదరి వాళ్ళ అబ్బా రామచంద్ర వైసీపీ నాయకులు గోండా నాయకులు వీళ్ళందరూ కూడా దోచుకున్నది చాలు, మీరు కట్టుబెట్టండి. ఏమన్నా ఇక్కడ ఉండి వింటున్నారు చుట్టుపక్కల వైసీపీ నాయకులు, మీరు మాతో వస్తారంటే కలుపుకుంటాం, లేదా ఎదురు తిరుగుతారంటే ఎదురు దెబ్బ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇన్నాళ్ళు ఓపిక పెట్టాము, సరే అని సహనంతో ఉన్నాము. మాకు సహనం కూడా ఇంకా దానికి కూడా ఒక కొంచెం టైం ఉంటుంది, వ్యవధి ఉంటుంది, దాన్ని కూడా మేము కోల్పోయాము. ఇప్పుడే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ గోండాలకి నాయకులకి బెంగళూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్నాళ్ళు మీరు రౌడీజాలు చేశారు, గోండాయిజాలు చేశారు, అందరినీ బెదిరించారు, మీరు రేషన్ కార్డు కట్ చేస్తామన్నారు, సంక్షేమ పథకాలు కట్ చేస్తామన్నారు, మీరు ఆ పార్టీలో తిరిగితే ఊరుకోమన్నారు, జనసేన కండువా వేసుకుంటే ఊరుకోమన్నారు, అలాగే టీడీపీ వాళ్ళని బెదిరించారు. ఇంత బెదిరించారు కదా, ఇప్పుడు రండి మేము చెప్తున్నాము, మీకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే మేమేమి కక్ష తీర్చుకోవడానికి రెడీగా లేము, కానీ కలుపుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. కొంతమంది వైసీపీ నాయకులు
ఏమవుతాడు? ఓడిపోయే ప్రభుత్వంలో ఉండి ఓడిపోయే ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర ఉండే కంటే కూడా మీకు అందరూ కూడా ఆహ్వానం పడుతున్నాం, రండి, మిమ్మల్ని అందరినీ కూడా మేము కలుపుకుంటాము, అలాగే మీకు తోడుగా ఉంటామని చెప్పేస్తాం. అంతేగాని కక్ష సాధింపు చర్యలు మాత్రం ఏ మాత్రం చేయము. మీరు చేసినట్టుగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధికి అమరావతి వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుందేమో అని నేను అమరావతి రాజధాని లేకుండా చేస్తాం. పోలవరము వాళ్ళ హయాంలో ఉన్నది, మనం చేతి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ ప్రారంభోత్సవం చేసింది మనం ఎందుకే దాన్ని పూర్తి చేయటువంటి పోలవరాన్ని ఆపేశావు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ఇది చేస్తావు. నువ్వు ప్రతిదీ కూడా కక్ష సాధింపులతోటి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ గతంలో ఉన్న వాటి కక్ష సాధింపుతోటి మీరు చేస్తున్నారు. కానీ మేము కక్ష సాధింపు చర్యలు చేయడానికి కానీ లేకపోతే పాత కక్షలు తీర్చుకోవడానికి కానీ మేము లేము. మేము ప్రజా శ్రేయస్ కోసం ప్రజా సేవ చేయడానికే వచ్చాము. దానిలో భాగంగా చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఖచ్చితంగా ఏ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే ఆయన అందరినీ చేర్చుకునేది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి గట్టిగా మాట్లాడతారు, ఎదురు తిరిగి మాట్లాడతారు, దురుసుగా మాట్లాడతారు. గతంలో కూడా నేను మాట్లాడాను, ఆయన దురుసుగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు ఏంటి అనేసి. కానీ ఒక్కొక్క సమయంలో అది కూడా అవసరమేనని అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ముడుచుకోరా లేకపోతే అమ్మా బాబు అంటే ఈ రోజులో ఎవరు దయదలిచి మనకి పెట్టేవాడు కానీ మన మాట వినేవాడు కానీ ఎవ్వరూ లేరు. ఇంత పిల్లవాడు కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరికి చెప్పే పద్ధతిలో వాళ్ళకి ఆ పద్ధతిలో చెప్తేనే వింటారు. కాబట్టి ఖచ్చితంగా మంచివాడికి మంచిగా చెప్తాం, చెడ్డవాడికి వాడి రీతిలో వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాం. అదే చింతమనేని గారు చేశారు. నేను నా పద్ధతి కూడా అంతే. నేను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడతాను, నాకేం దాపరికం ఉండదు. నేను ఏదైనా మాట ఇచ్చానంటే మా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే చేస్తారో అట్లాగే చేస్తాము. నేను కూడా ప్రతి దానికి సమస్యల మీద పోరాడిన వ్యక్తిని. బెంగళూరు నియోజకవర్గంలో ప్రతి సమస్య కూడా రేపు ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఆయనకి మంత్రి పదవి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాలో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా అయితే కనుక ఖచ్చితంగా ఆయనకి మంత్రి అవకాశం ఉంటుంది. మన నియోజకవర్గం నుంచి ఒక మంత్రిగా ఉంటే కనుక మన నియోజకవర్గంలో ఎంత డెవలప్ చేసుకోవచ్చో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకనే మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి జన సైనికులు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఇక్కడ 20,000 మంది ఓటర్లు ఉన్నారని ఇంతకుముందు రాఘవ చౌదరి గారు అన్నారు. ఆ ఓటర్లు మరింత ఎక్కువగా మీరంతా కూడా ఇంకా ఎక్కువగా మన వాళ్ళందరికీ చెప్పి ప్రతి కుటుంబంలో కూడా ఓటు వేయించే దిశగా మీరంతా పని చేయాలి రేపు. ఎందుకంటే మన గురించి మనం చేసుకోవటమే ఈ రోజున, వాళ్ళ గురించి కాదు మన బిడ్డల గురించి. ఎందుకంటే ఈ రాక్షస పాలన రాష్ట్ర శ్రేయస్సు ప్రతి పౌరుడిగా ప్రతి వ్యక్తి మీద మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పార్టీలు జనసేన పార్టీలో పనిచేయడం అంటే కనుక మన కోసం మనం పనిచేసుకోవటమే, మన బిడ్డల భవిష్యత్తు గురించి పనిచేసుకోవటమే. కాబట్టి అని రెడ్డప్ప నాయుడు గారు అనే కూడా స్వాగతం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అలాగే జిల్లా అధికార ప్రతినిధి రెడ్డప్ప నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే వారికి బుకాయికి స్వాగతం పలకాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మోరు వెంకటరాజు గారికి అలాగే కవగుంటకు సంబంధించిన జన సైనికులకి పెదవేగి మండల నాయకులు అందరికీ కూడా జై జనసేన, జై టీడీపీ, జై భీమ్, జై బీజేపీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బెంగళూరు నియోజకవర్గ ఉమ్మడ కూటమి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారు, మా చెల్లెలు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సెక్రటరీగా నూతనంగా ఎన్నిక చేశారు. వారికి పెద్దలు రాఘవ చౌదరి గారు, పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ గారు, నారా శేషు గారు, మా జిల్లా ఉపాధ్యక్షులు ఇలా శ్రీనివాస్ గారు, మరి ముత్యాల రాజేష్ గారు, సంధు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, కవగుంట తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి గత 5 సంవత్సరాలుగా బానిసలుగా ఉక్కు సంఖ్యల బంధనలో ఉన్నటువంటి దాని విముక్తి దిశగా ఈ రోజున రేపు మే 13వ తారీఖున బానిసత్వానికి వ్యతిరేకంగా
బందీలుగా ఉన్నటువంటి మనం స్వేచ్ఛాజీవులుగా ఉండటం కోసం మరి మే 13వ తారీఖున మనం చేయవలసినటువంటి కార్యక్రమం మరి ఏదైతే మే 13వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి జరిగేటువంటి పోలింగ్లో మనమందరం కూడా పాల్గొని మన యొక్క చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని శ్రేయోభిలాషుల్ని సంఘం కోరుకునేటువంటి ప్రతి ఒక్క పౌరుల్ని చైతన్యపరిచి మనం ఓటింగ్ ఏదైతే తెలుగుదేశం పార్టీ చింతనేని ప్రభాకర్ గారికి మరి ఎంపీ అభ్యర్థి నరేష్ రావు గారికి వేసి మనం అఖండ విజయాన్ని అందించాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మనం చూసాం ఈ ప్రభుత్వం విధ్వంసాల ప్రభుత్వం విధ్వంసాలతోనే స్టార్ట్ అయింది. విధ్వంసాలు సృష్టిస్తూ ఏ గొంతుకైతే ప్రశ్నిస్తా ఉందో ఏ ఒక్క వ్యక్తి అయితే ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారో ఏ ఒక్క ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మేధావి వర్గాలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ రైతాంగం కానీ శ్రామిక వర్గం కానీ ఏ వ్యక్తులైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అకృత్యాలు అరాజకాలు హింసకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా నిర్బంధించింది, జైల్లో పెట్టింది, మటర్లు చేయించింది, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ యొక్క 1825 రోజులు 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులకు ఎదురయ్యారు, ఇబ్బందులు పడ్డారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉపాధి అనేది లేకుండా పోయింది. అన్ని రకాల లూటీలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అది శాండ్ మొదలుకొని లిక్కర్ మొదలుకొని మైనింగ్ మొదలుకొని గ్రానైట్ మొదలుకొని ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి దోపిడీలకు పాల్పడి ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ వ్యక్తులపై దాడులకు దిగబడ్డారో బడుతుల దాడులకు దిగబడ్డారో కేసులు పెట్టారు, అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు రాష్ట్రం ఒక అనాదిగా ఉంది. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, చక్కటి బంగారు బాతుగుడ్డని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధానికి 33,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకొని డెవలప్మెంట్ లో ఒక బంగారు బాతుగుడ్డని ఇస్తే దాన్ని పొందబెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడు, క్రిమినల్, రౌడీ, మాఫియా లీడర్. ఈ మాఫియాను మనం ఎదుర్కోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛా జీవితాన్ని అందించాలి. మన సంపదను ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజయం ఉన్నటువంటి నాయకుడిగా, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయం ఉన్నటువంటి నాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్రం ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు కోసం ఒక ఏజెన్సీగా ఏర్పడి మరి కేంద్రం సపోర్ట్ కూడా తీసుకొని రోజున మోడీ గారికి మొత్తం ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క మాఫియాని బండిపోతుల్ని ఈ రాష్ట్రం నుంచి తరలి వేయాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి కూటమి అభ్యర్థిగా ఈ రోజున చింతనేని ప్రభాకర్ గారు కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. వారిని మన అఖండ విజయంతో గెలిపించాలి. ఎందుకంటే చింతనేని గారి అందరూ ఒకటే, ఏదైనా కానీ ముఖం మీద మాట్లాడతారు, ముక్కు సూటిగా చెప్తారు. వారితో వచ్చేటువంటి ప్రమాదం కానీ హాని కానీ ఎక్కడ మనం ఎక్కడ తుక్కాల్సిందా వారి ముఖంలో తెలిసిపోతుంది, వారి యొక్క మాటలను తెలిసిపోతుంది. చాలా మంది ఉంటారు చిరునవ్వుతో మాట్లాడి వెనక నుంచి గోతులు తీసేటువంటి వాళ్ళు, అన్న అక్క బాబా అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా వెనక గోతులు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా స్ట్రైట్ గా మాట్లాడి ఒక ఇంతకు ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు కనుక మేము ఎంపీపీగా ఉన్నవారు నా భార్య వారి జనవరి కాన్ఫరెన్స్ లో ఇది ఒక మహాసముద్రం. ఈ యొక్క మహాసముద్రంలో దాదాపు 85-90 పంచాయతీలు 110 గ్రామాలు ఉన్నటువంటి చాలా విస్తారంగా లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు కానీ సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించినటువంటి ఒక దీక్ష కలిగినటువంటి నాయకుడు శాసనసభ్యులుగా రోజున విప్పుగా మరి ఆ రోజున ఒక 4 మండలాల్లో కూడా డెవలప్మెంట్ అనేది మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అన్ని రకాల సీసీ రోడ్లు కావచ్చు, 7 గ్రాములు మెటల్ రోడ్లు వేసినటువంటి, ఎందుకంటే చాలా విస్తరణ కలిగినటువంటి నియోజకవర్గాన్ని ఏదో పైననుకుంటే ఒక 50 విషయాలు కూడా ఆయన చక్కగా అధ్యయనం చేసుకొని ఎక్కడ ఏ రకమైనటువంటి గ్రాంట్స్ మనకు రావాలి, మన కాన్స్టిట్యున్సీకి ఏ రూపంలో రావాలి దాన్ని అధ్యయనం చేసి చాలా బలంగా వాటి పైన పట్టుకొని గ్రాంట్స్ కూడా తీసుకొచ్చి మరి అతి పెద్ద నియోజకవర్గం అయినటువంటి ఈ యొక్క దొండూరు కాన్స్టిట్యున్సీని అన్ని రకాలుగా మౌలిక వసతుల కల్పనలో కానీ మరి డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని రకాలుగా ఆ రోజున కృషి చేసేవారు. చాలా రకాలుగా చూసేవారు.
ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎవరికైనా ఏదైనా ఒక చిన్నవారు ఏదైనా మేకలో గొర్రెలో లేకపోతే గేదెలో పెంచుకున్నటువంటి వాళ్ళకి కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్పిపోయినప్పుడు వారికి అది ఇచ్చి ఇన్సూరెన్స్ రప్పించేటువంటి ఒక చక్కటి అవగాహన పరిజ్ఞానం ఉన్నటువంటి శాసనసభ్యులుగా పనిచేశారు వారు. అట్లాంటి వ్యక్తులు ఎందుకంటే గ్రౌండ్ లో ఎక్కడ ఎవరు పిలుస్తున్నా వెళ్ళినటువంటి వ్యక్తి, ఇంటికి వెళ్తే గౌరవించేటువంటి వ్యక్తి. మరి ప్రభాకర్ గారి యొక్క ఏర్పడినటువంటి ఈ యొక్క మాఫియాని, ఈ యొక్క దోపిడీదారుల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడానికి మనకు ఒక్కనే ఒక ఆయుధం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆది మనిషి ఆలోచన కానీ మనం తప్పుగా పట్టణం అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాల దాకా వెనక్కి తీసుకున్నామంటే రాదు. మనం 1 లక్ష రూపాయలు ప్రజలు చూడవలసిందే తప్పించి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజున మన తర్వాత మారాలంటే రాజ్యాంగంలో సంకల్పించినటువంటి ఏ భారతదేశంలో హెచ్చుతచ్చులు లేకుండా ఉన్నవారికి లేని వారికి తేడా లేకుండా సమానమైనటువంటి ఆస్తి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఉడత అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం రేపు మే 13వ తారీఖుని వినియోగించుకోవాలి. ఆ ఓటుకి వెనకట్లో అది 1000 రూపాయలు, 5000, 10,000 కాదు, అది లక్షల కోట్ల రూపాయలని అధికారాన్ని శాసించేటువంటి అధికారాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయుధం అది. ఆ ఓటు అనేది రేపు మే 11వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్ లో మరి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి వేసి అఖండ విజయాన్ని చింతనేని ప్రభాకర్ గారికి నియోజకవర్గం నుంచి అందించాలని మరి జనసేన తెలుగుదేశం పార్టీ చేసి అందరూ కూడా సమిష్టిగా ఏ ఒక అభిప్రాయ భేదాలు లేకుండా విభేదాలు లేకుండా పనిచేసి గెలిపిద్దాం. తర్వాత మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు, ఏదైనా విషయాలు ఉన్నప్పుడు వారితో మాట్లాడి మనం పనిచేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మన అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఆత్మీయ సమావేశానికి అధ్యక్షుడు ఈ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వెంకటలక్ష్మి గారికి, ఈరోజు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు విద్యాపల్లి గారికి, నారాయణ గారికి, వేదికలైనటువంటి శ్రీపల్లి ప్రసాద్ గారికి, పెద్దలు జనసేన నాయకులు రామరావు చౌదరి గారికి, అదేవిధంగా మోరిచర్ల కృష్ణ గారికి, ముచ్చాల రాజేష్ గారికి, తాతపూడి చంద్రు గారికి, ఏళ్ల శ్రీనివాస్ గారికి, మోరు వెంకట నాగరాజు గారికి, సుధా గారికి, ముఖ్యంగా ఎంత పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ పార్టీలతో ఒక ముఖ్య సమావేశాన్ని ఒక పదవీకి మండలంలో ఏర్పాటు చేయడం, ఈ ఎన్నికల తరుణంలో మనకి దీనికి మరి ఏలూరు కానీ జిల్లా వ్యాప్తంగా 2 నియోజకవర్గాలే కాకుండా మిగిలిన వారిని కూడా భాగస్వామ్యం చేయడం చాలా అభినందనీయం. మరి ఈ రోజున మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అందరూ ఒక నిర్ణయం మీద, ఒక మాట మీద మనం దీన్ని నడిపించాలని, మా యొక్క విజయానికి జనసేనని తెలుగుదేశమని తారతమ్యం లేకుండా మనందరి యొక్క విజయంగా మన గెలుపుని భావించాలని, ఆ విధంగా ప్రతి నాయకుడు తెలుగుదేశం కావచ్చు, జనసేన వారి సైనికులు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, ఏదేమైనప్పటికీ మన యొక్క ముగ్గురి ఎజెండా వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి రాజకీయంగా తరిమి కొట్టడమే మనందరి యొక్క ఎజెండా.
అది పూర్తిగా అమలు చేస్తాం. ఏమైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 కార్యక్రమం ఉందో దాన్ని ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతి కార్యకర్తలు కూడా ఇందాక ఆయన చెప్పారు, కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం వాళ్ళు జనసేనతో కలిసి ప్రయాణం చేయట్లేదని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియపరచడం జరిగింది. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే సున్నితంగా మీ వాళ్ళు కూర్చొని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనందరినీ కూడా ఆ దిశగా ప్రయాణం చేసే విధంగా మేము ప్రోత్సహిస్తాం. తెలుగుదేశం వేరు కాదు, జనసేన వేరు కాదు, రెండు కళ్ళు లాంటివి. ఎవరికి కూడా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఆంధ్రలో కలిసి మనం పాల్గొనాల్సిందే. కలిసి మనం అధికారాన్ని పేదల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాఘవ చౌదరి గారు చెప్పినట్లుగా ఆయనకు సలహా ఇచ్చారు. మీకు ఎక్కడైతే రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థలు కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, మీకు బలమున్న కాడ మా వాళ్ళకు నచ్చజెప్పి మీకు కూడా రాజకీయంగా మేము ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అది మరి ఉమ్మడి పార్టీ యొక్క నిర్ణయం కాబట్టి ఆ రోజు తీసుకున్నటువంటి విషయాల్లో మరి ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఓటు మనకు ఇంపార్టెంటే కాబట్టి ప్రతి నాయకుడు మరి రాబోయేటువంటి ఎన్నికల్లో నడుం కట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరి వాళ్ళ తరుము కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈనాడు కవగుంట గ్రామం ఉంది. కవగుంట గ్రామాన్ని చూసుకుంటే మరి జానంపేట నుంచి కుదరా 7వ మైలు వరకు ఇది జిల్లా పరిషత్లో ఉన్నటువంటి రోడ్డు. ఇది జిల్లా పరిషత్ నుండి జిల్లా పరిషత్లో నిధులు లేవని R&Bకి మార్చి దీనికి టెండర్ పిలిచి కాంట్రాక్టర్ని కూడా నేను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు నేను ఇచ్చినటువంటి రోడ్డు ఈ చౌటాగాళ్ళు నిన్న కాక మనం పోసేది. నేను చెప్పినటువంటి మాటలు నిజాలు కాకపోతే రేపు నేను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా నామినేషన్ కూడా ఏమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 5 ఏళ్ల క్రితం ఇచ్చిన రోడ్డు ఇదే కాదు, ఏలేరు నుండి కవగుంట వరకు ఈ ఉన్న రోడ్డు జిల్లా పరిషత్లో ఉంటే ఈ జిల్లా పరిషత్ రోడ్లు కూడా R&Bగా మార్చి కూడా జిల్లా పరిషత్ నుండి R&Bకి మార్చి దీనికి కూడా టెండర్ పిలిపించి కాంట్రాక్టర్ నేను పెడితే ఎన్నికల కోవచ్చిందని ఆపితే ఇప్పుడు వచ్చిన కూడా అప్పుడు వచ్చింది. మరి అది కూడా ఈ మధ్యనే 1 సంవత్సరం ఎప్పుడు పూర్తి చేశారు. అది కేవలం మనం ఇచ్చినటువంటి రోడ్డుని ఇప్పటి వరకు పైకోకుండా రేపు ఎన్నికల సమయంలో పోయకపోయావు, నువ్వు చేతలేని వాడని చెప్పి మనం మాట్లాడతామని చెప్పి ఇప్పుడు పోసారండి ఓట్ల కోసం. ఇది మనం ఇచ్చాం. కవగుంట నుండి అదేవిధంగా గోపనపాలెం దాకా తమ్ముని తారుడు చేసింది కూడా మనమేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. స్విమ్మింగ్ పూల్లు కావచ్చు, నాయుడు గారు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, LED లైట్లు కావచ్చు, ఈ స్తంభం ఆ స్తంభం లేకుండా మనం వేయడం జరిగింది. అందరికీ కూడా స్త్రీలకి మరుగు కావాలని చెప్పి బలవంతంగా మరుగుదొడ్లు కూడా 27,000 మరుగుదొడ్లు కట్టించారు నియోజకవర్గంలో. ఎవరికి కూడా మరుగుదొడ్డు కరువు లేకుండా ఇబ్బంది లేకుండా చూశారు. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇల్లు ఇచ్చాం, వాళ్ళకి సరైన సమయంలో బిల్లులు పడకపోతే 5 ఏళ్ళైనా సరే ఆ పేదవారికి ఇల్లు పక్కన తెచ్చుకున్నా వాళ్ళ ఉసులు కట్టుకున్నటువంటి వీళ్ళు రాజకీయంగా పరిపాలించేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్ పార్టీకి
లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ 4 మండలాల్లో కొన్ని రూరల్ మండలం కావచ్చు, పదపాడు కావచ్చు, పెరవేట్ కావచ్చు, బెంగుళూరు కావచ్చు, 4 మండలాల్లో 4 మండలాలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సహకారంతో అన్ని గ్రామాల్లో కూడా ఇంచుమించుగా 85 గ్రామాలు ఉంటే 80 గ్రామాల్లో ఆచకట్టులో ఈ యొక్క 3 పార్టీలు ఉండి చిత్తుగా ఆయన రెక్కలను కోరడానికి సిద్ధంగా ఉన్నారు. మన పార్టీ మేము మా బలవంతా అని ఏదో గొప్పలు చెప్పుకుంటాం కాదు. ఈనాడు రేపు ఎన్నికల బరిలో ఎవరేంటో, ఎవరి యొక్క సత్తా ఏంటో ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రజాక్షేత్రంలో ఒక దోపిడీదారులకి, ఒక పేదవారికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. జగన్ చెప్తున్నాడు ఒక పెత్తందారులకి పేదవారికి అని, అది కరెక్ట్ కాదు. ఒక దోపిడీదారులు ఈనాడు పేదల యొక్క రక్తాన్ని చెమటని వారి యొక్క కష్టాన్ని అంతా కూడా బ్రాండీ రూపంలో, విస్కీ రూపంలో, సారా రూపంలో దోచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ పేదవాడికి 8 సార్లు కరెంటు బిల్లు పెంచి వారి యొక్క నెట్టి ఎదుర్కొట్టారు. అమ్మఒడి ఒకే కుటుంబంలో ఒక మనిషికి అని చెప్పారు. రేపు సూపర్ 6 లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందడం కింద ప్రతి పిల్లవాడికి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి ఆడకూతురికి కూడా బస్సు ప్రయాణం ఉచితం చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాను. 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళు వేసి వచ్చే వరకు ప్రతి ఆడకూతురికి నెల 15,000 చొప్పున ఆడకూతురికి ఏర్పాటు చేసి నిలబెట్టుకున్నామని చెప్పి తెలియజేస్తాను. ప్రతి రేషన్ కార్డు వాళ్ళకి 3 ఉచితంగా గ్యాస్ పొందించి మన కుటుంబాన్ని ఆదుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తాను. ఎవరైతే మీ పిల్లలు, మీ బంధువులు, మీ చదువుకోవారు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారో 20 లక్షల మందికి ప్రైవేట్ పరంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఏడుకోవడం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా హామీ ఇవ్వతాను. అదే కాదు, బీసీలకి ఒక రక్షణ చట్టాన్ని తెచ్చి తద్వారా ఈ సమాజంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కాపు కార్పొరేషన్ ద్వారా నా దగ్గరికి వచ్చినటువంటి అన్ని పార్టీల వారికి కాపా కార్యాలను చూసాం తప్ప ఎవరికి కూడా నియమిస్తారంటే ఆపుకోకుండా ప్రతి వారికి కూడా ఉపాధి కోసం 1,00,000 రూపాయలు వాళ్ళు బరిని కొనుక్కున్నా, ఆటోలు కొనుక్కున్నా, మరే ఇతర వ్యాపారం చేస్తున్నా ఆదుకున్నటువంటి ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. సరే తెలుగుదేశమే, ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా జన సైనికుడే. మనకి ఆడకి ఏ రకమైనటువంటి జెండాల్లో మార్పులు వచ్చేదో కానీ, సిద్ధాంతాల్లో కానీ, ప్రజలకు సాయం చేసే విషయంలో కానీ ఏ రకమైనటువంటి రాజీ లేని పోరాటం ప్రజల కోసం ఉపయోగం కలిసి ప్రయాణం చేస్తాం. వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు, ఏవైతే వాళ్ళ తాలూకాలు ఉన్నటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఎస్సీల కోసం పెదవేగిలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వరకు కూడా మరొక గురుకుల పాఠశాల, మరొక తరగతిని ఒక్క సెక్షన్ ఉంటే దాన్ని అన్నింటిలో కూడా 70 సెక్షన్లు వేశా. నేను శాంక్షన్ తెచ్చా, నేను జీవో తెచ్చా. ఈ నాటికి ఒక్క ఇంటికి పెట్టలేనటువంటి ఈ సన్నాసులు మన ప్రభుత్వ అధికారంలో వచ్చిందంటే ఈనాడు కూర్చుంటారు కానీ, రామచంద్రరావు కానీ, ప్రజలు కానీ, న్యాయంపల్లి కానీ, రాయనపాలెం కానీ, రాజ్యాలకొండ కానీ,
కానీ ఈనాడు కవగుంట్లో కొంత ప్రాంతం కానీ జగన్మోహన్ కానీ త్రాగునీరు సాగునీరు ఇబ్బంది లేకోకుండా పోలవరం నుండి లిఫ్ట్ పెట్టి ఈనాటికి మంగళవేంద్ర ముత్తుమీద పెట్టి మిమ్మల్ని ఏ విధంగా చూడాలో ఈ ప్రభుత్వం ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునేటువంటి అవకాశాన్ని మనం చేజారిపోయాం గతంలో. వీళ్ళు మేము వస్తే మేము పొడుస్తామన్నారు, మేమేమో ఎరగజేస్తామన్నారు. ఏంటో ఎరగదీస్తున్నారో అడుగుతున్నా. బొమ్మలు పెట్టుకున్నారు, శిలాపలకాలు వేశారు. ఏంటంటున్నా మీరు చేసింది? మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఈనాడు రైతాంగం పంపించినటువంటి కనీసం ధాన్యాన్ని కూడా కొనలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు నియోజకవర్గాలు కానీ రాష్ట్రాలు కానీ పరిపాలించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కనీసం గిట్టుబాటు ధర లేదు, కొనేవాడు లేడు, మార్కెటింగ్ వ్యవస్థ అంతా మొదలైపోయింది. రైతు భరోసా కేంద్రాలను పెట్టారు, అవన్నీ కూడా రైతు ధర కేంద్రాలుగా మారిపోయినాయి. ఈనాడు ఏ రైతుని ఆదుకోలేదు. మన ప్రభుత్వం వస్తే వ్యవసాయం చేసేటువంటి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వీడు ఆడవాళ్ళు లేకోకుండా ప్రతి వాడిని కూడా ఆదుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంటూ మరి మాకు అవకాశాన్ని కలగజేసినటువంటి కవగుంట జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ వారికి, ప్రజల మండలం వారికి, అదేవిధంగా జనసేన జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులకు, వేరే నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, ముఖ్యంగా మా మండలంలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు పార్టీ వారికి కూడా చేతులెత్తి సెలవుకుంటూ మరి అదేవిధంగా మీరందరూ కూడా ఎవరి సీట్లు వాళ్ళు కూర్చోండి. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలు ఉన్నవి. భారత వాళ్ళు మీ అందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు. ఎవరైతే నిలబడి ఉన్నారో నిలబడిన వారందరికీ భోజనం పెట్టిన తర్వాత కూర్చున్న వాళ్ళు అదేవిధంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా వెళ్ళి అంటే ఒకేసారి పడిపోతే ఏ ఒక్కరు కూడా పెట్టలేదు. మీరు అర్థం చేసుకుని నాయకులు, కార్యకర్తలు దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటూ మరొక విధంగా మీరు భావించద్దు. మీ ఇంటిలో మీకు ఒక పెద్ద కొడుకుగా, నాకంటే చిన్నవాడికి అన్నగా, నాకంటే పెద్దవాడికి తమ్ముడుగా మీరు ఎప్పుడు ఏ అభ్యర్థి కూడా 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా, పిలిచినా, మీ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఆరోగ్యంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ సమస్య వచ్చినా సరే వెంటనే పావులంట్లో ఆదుకుంటామని చెప్పిన ఈ సందర్భంగా నాకు ఈ సమావేశాన్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన గ్రామ పెద్దలకు, అలాగే పంచాయతీ వారికి, రెవెన్యూ సిబ్బంది వారికి, అలాగే పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్యక్రమం చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన ఏర్పాట్లు వ్యాపారాలన్నా పెద్ద మనిషితో సహకరించి క్షమించవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. అందరూ కూడా ఫోన్ చేసి కలవలసిందిగా కోరుతున్నాం. క్షమించండి. సమావేశాన్ని Gracias.
వచ్చి